తొలకరి ముందే పలకరిస్తే అంతా మురిసిపోయాం. మండుతున్న ఎండలు మాయమై ఆహ్లాదకర వాతావరణం వచ్చేస్తే ఆనందపడిపోయాం. కానీ ఆ ఆనందం కొన్నాళ్లకి ఆవిరైంది. ఋతుపవనాల రాక తరువాత 4-5 రోజులు, ఆ పిదప కొన్నిసార్లు చుట్టపు చూపుగా పలకరించిన వర్షాలు ఇప్పుడు ముఖం చాటేశాయి. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఉత్తర ఈశాన్య భారతంలో వరదలు ముంచెత్తిన వానాకాలం సీజన్లో తెలుగు రాష్ట్రాలు సహా దేశం అంతటా చినుకు కోసం ఎదురుచూపులే. వర్షాల ఆశతో విత్తనాలు వేసిన రైతులకు నష్టాలే మిగిలే పరిస్థితి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతూ ఉక్కపోత వాతావరణం నెలకొంది. మరి ఎందుకు ఈ పరిస్థితి? వర్షాకాలం ఏ కారణాల వల్ల ఉసూరుమనిపిస్తోంది? రైతులు చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమిటి? ఇటీవల కాలంలో ప్రపంచమంతటా విచిత్రకరమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్న వేళ భారత్ ఆ పరిస్థితులను ప్రస్తుతం ప్రత్యక్షంగా చూస్తోంది. వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురవాల్సిన వేళ అనేక రాష్ట్రాల్లో చినుకు జాడే కరువైంది. ఉత్తర భారతంలో ఇటీవల వరదలు సంభవించినా దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం నెలకొంది. సాధారణంతో పోలిస్తే దేశవ్యాప్తంగా జూన్ నెలలో 11% లోటు వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ విభాగం లెక్కల ప్రకారం మధ్య భారతంలో 14%, వాయువ్యంలో 33% లోటు వర్షం ఉంది. అదే సమయంలో దక్షిణ భారతంలో సగటుతో పోలిస్తే 14% అధిక వర్షపాతం నమోదైంది. అయితే దక్షిణాదిలో అధిక వర్షపాతం ఉన్నట్లు కనిపిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లోటు వర్షపాతమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 35% లోటు వర్షపాతం నమోదైంది. తెలంగాణలో వానాకాలం సీజన్లో దాదాపు 11% లోటు వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు చాలా కీలకం. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉండే 4 నెలల కాలం వ్యవసాయ దిగుబడులకు ముఖ్య ఆధారం. అయితే జూన్ మొదటి వారంలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి 9 రోజుల ముందే కేరళను తాకి మురిపించాయి. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు కాయాల్సిన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి ఉపశమనం కలిగించాయి. ఇక ఈ వానాకాలం పండగే అని రైతులు పొలాలను దున్ని విత్తనాలు నాటుకున్నారు. అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకు అడపాదడపా చినుకులు కురిసినా నేల పదును కాలేదు. కొన్ని ప్రాంతాల్లో మొలకలు వచ్చినా అవి ఎండిపోయాయి. ఋతుపవనాల ఆగమనం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు పలకరించి వెళ్లిన వానలే తప్ప గట్టిగా 2 రోజులు వర్షాలు దంచికొట్టిన సందర్భాలు అరుదే. ఈ ఋతుపవనాలు ఎప్పుడు మనకు వర్షాలుగా మారుతాయంటే భూమి యొక్క వేడి సముద్రపు కంటే ఎక్కువ ఉన్నప్పుడు అల్పపీడనంగా ఏర్పడి మనకు వర్షాలు వస్తాయి. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే మనకు ఈ ఉష్ణోగ్రత అనేది మనకు మే నెలలోనే తగ్గటం జరిగింది. అక్కడ చిన్నపాటి వర్షాలు రావటం, ఆ వర్షాలు రావటం వల్ల ఉష్ణోగ్రత తగ్గటం వల్ల భూమి యొక్క వేడి తగ్గటం వల్ల వర్షం అనేది కొంత నిలకడగా ఒక ఆలస్యం అయింది. ఈ ఆలస్యం అనేది ఎండాకాలము పూర్తి కావాల్సిన రోజులన్నీ పూర్తి కాకుండా ఈ వాతావరణ మార్పిడి వల్ల వర్షం అనేది రావటం అనేది జరిగింది. ఆ వర్షాలు రావటం వల్ల ఈ ఋతుపవనాలు మళ్లీ ప్రవేశించటం కొద్దిగా ఆలస్యమైంది. ఆంధ్రప్రదేశ్లో 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమలోని 8 జిల్లాల్లో సగటున 43 లోటు వర్షపాతం నమోదైంది. అన్నమయ్య జిల్లాలో సాధారణం కంటే దారుణంగా 71%, కడప జిల్లాలో 70% తక్కువ వర్షాలు కురిశాయి. జూన్ 1 నుంచి కోస్తాలో ఇప్పటి వరకు 21% తక్కువ వానలు పడ్డాయి. గుంటూరు జిల్లాలో సాధారణం కంటే 67%, బాపట్ల జిల్లాలో 56%, పొట్టి శ్రీరాములు జిల్లాలో 51% తక్కువ వర్షపాతం నమోదైంది. ఏపీలో వర్షాలు సరిగా కురవక సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 3 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ఈ ఏడాది 12.50 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పండిస్తారని అంచనా వేయగా 1 లక్ష ఎకరాల్లోనే విత్తనాలు నాటారు. పత్తి సాగు కొంతమేరకు అనుకూలంగానే ఉన్నా అది అంచనాల మేరకు లేదు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో వ్యవసాయం మందగించింది. ఏపీ వ్యాప్తంగా 11.61 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉండగా
జులై 9 నాటికి 4.10 లక్షల ఎకరాల్లోనే విత్తులు నాటారు. కంది వేయడానికి రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పరిస్థితులు అనుకూలించలేదు. 2 దశాబ్దాలుగా చూసుకున్నట్లయితే మనకు వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం 19వ దశాబ్దం నుంచి చూస్తూ ఉన్నాము. మనకి పారిశ్రామికీకరణ జరుగుతూ ఉంది. పారిశ్రామికీకరణ వల్ల మనకి వాతావరణంలోకి కొన్ని భూతాపం పెరగడానికి కొన్ని రకాల వాయువులు విడుదలవుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, తర్వాత మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటి వాయువులు విడుదలై ఇక వాతావరణం గతి తప్పడానికి, భూతాపం పెరగడానికి దోహదం చేస్తాయని. అదేవిధంగా డీఫారెస్టేషన్, చెట్లను నరకడం. ఈ చెట్లను నరకడం వల్ల కూడా చెట్లు ఏమంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకి వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించేస్తాయి. మన పంటల్లో చూసుకున్నట్లయితే వరి ప్రధానంగా పండిస్తూ ఉన్నాం. వరి మామూలుగా అయితే దమ్ము చేసి నాట్లు వేయడం, దీంట్లో నీరు నిలగట్టడం వల్ల దీంట్లో మీథేన్ వాయువు ప్రధానంగా విడుదలవుతూ ఉంటుంది వాతావరణంలో. దీనివల్ల కూడా భూతాపం పెరగడానికి కూడా కారణం అవుతా ఉంటుంది. తెలంగాణలో 2 వారాల క్రితం 27.3 మిల్లీమీటర్ల వర్షం పడగా సూర్యాపేట జిల్లాలో కేవలం 2.9 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, మేడ్చల్, మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్ జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాభావం ఇక్కడ కూడా వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. వానలు సరిగా కురవక పత్తి, కందులు, సోయాబీన్, పెసలు, మినుములు, జొన్న, చెరుకు పంటల సాగు తగ్గిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఆ శాఖ వానాకాలం సీజన్లో 57.02 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా 56.26 ఎకరాల్లోనే సాగు చేశారని పేర్కొంది. అయితే వరి సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 1,00,000 ఎకరాల్లో ఎక్కువగా మొక్కజొన్న రెట్టింపునకు పైగా విస్తీర్ణంలో సాగైంది. తెలంగాణ జిల్లాలో సాగు విస్తీర్ణం పరంగా చూస్తే సూర్యాపేట, ములుగు, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మేడ్చల్, మెదక్, వనపర్తి జిల్లాల్లో 25% కంటే తక్కువ విస్తీర్ణంలో పంటలు వేశారు. 16 జిల్లాల్లో 26 నుంచి 40% విస్తీర్ణంలో సాగు చేపట్టారు. 5 జిల్లాల్లో 60%, ఆదిలాబాద్, కుమరంభీం జిల్లాలో 75% వరకు విస్తీర్ణంలో పంటలు వేశారు. జూలై 15 వరకు కూడా మనకు సాధారణ వర్షాలు కురవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడైతే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో దాదాపు 40% వరకు మనకు మెట్ట వ్యవసాయం ఇంకా కనిపిస్తూ ఉంది. మెట్ట వ్యవసాయంలో మనం చూసుకున్నట్లయితే మనం కరువును తట్టుకునే వంగడాలు వేసుకోవడం, అదేవిధంగా ఆపత్కాల పంట ప్రణాళిక. ఇప్పటివరకైతే జూలై 15 వరకు మనం పప్పు దినుసు పంటల్లో పెసర, మినుము, తర్వాత కంది వంటి పంటలు కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా జూలై 15 అంటే పత్తి కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మనం అంటే వర్షాలు పడకపోతే కూడా మనం కొన్ని రకాల అంటే స్వల్పకాలిక పంట రకాలను కూడా తీసుకోవచ్చు. ఓవైపు వర్షాభావంతో కలవరపడుతూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత వాతావరణం నెలకొంది. జోరు వానలు కురవాల్సిన ప్రస్తుత సమయంలో ఎండలు దంచుకొడుతున్నాయి. పొడి వాతావరణం వల్ల ఏపీలో గత వారం రోజులుగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు అల్పపీడనాలు వెంటనే ఏర్పడడం వల్ల తేమ అక్కడే ఉండి దిగువన పొడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. పల్నాడు జిల్లాలో సోమవారం వేసవిని తలపిస్తూ 40.5 డిగ్రీలు నమోదైంది. సముద్ర తీర ప్రాంతాలతో పాటు కడప తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. విజయవాడ, విశాఖ నగరాల్లో ఎండల తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. హాయిగా వర్షాలను ఆస్వాదించాల్సిన సమయంలో ఏసీలు, కూలర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 17 తర్వాత ఏపీలో వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. తెలంగాణలోనూ సూర్యాపేట సహా పలు జిల్లాల్లో గత 2-3 రోజులుగా వాతావరణం ఎండాకాలాన్ని తలపిస్తోంది. ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని వర్షాభావ పరిస్థితులకు కారణం కాలుష్యం, తత్ఫలితంగా పెరుగుతున్న భూతాపం వల్ల సంభవిస్తున్న వాతావరణ మార్పులే. కరువులు, తుపాన్లు, దంచుకొట్టే ఎండలు, వణికించే చలిగాలులు,
కాలం కాని కాలంలో వర్షాలు, ఇలా అన్నింటికీ భూతాపం కారణమవుతోంది. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా పరిశ్రమల ఏర్పాటు, వాహనాల అధిక వినియోగం వల్ల వాతావరణంలోకి విపరీతమైన పొగ చేరి భూమి వేడెక్కుతోంది. ఫలితంగా ప్రకృతిలో సమతుల్యం లోపించి గతంలో ఎప్పుడూ చూడని మార్పులు సంభవిస్తున్నాయి. భూతాపాన్ని తగ్గించాలంటూ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా అనేక సదస్సులు జరుగుతున్నా, ఘనమైన తీర్మానాలు చేస్తున్నా అవి గాల్లోనే కలుస్తున్నాయి. రైతులు కూడా వాతావరణ మార్పుల నేపథ్యంలో నిపుణులు, శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ పంటల సాగులో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగాల్సిన తరుణం ఆసన్నమైంది.